మీరు రెండు చోట్ల మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా నోటీసులో పెట్టకుండా మండపేట అండ్ అరకు ఈ రెండు సీట్లు ప్రకటించేశారు కాబట్టి మేము కూడా ప్రకటిస్తాం. మేము కూడా ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి, అంటే నిన్నన్నమాట, ఇది రిపబ్లిక్ డే కాబట్టి రాజానగరం అండ్ రాజోలు 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు రాపాక వరప్రసాద్ అప్పుడు గెలిచారు రాజోలు సీట్ని. ఆ తర్వాత ఆయన వైసీపీకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో అక్కడ పోటీ చేస్తాం, రాజానగరంలో కూడా పోటీ చేయబోతూ ఉన్నాం అని చెప్పారు. అంటే మీరు రెండు ప్రకటిస్తే మేము రెండు ప్రకటిస్తామని చెప్పి. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో, అంటే మీరు రెండు అంటే మేము రెండు కాబట్టి రాబోయే రోజుల్లో బ్యాలెన్స్ చేయబోతూ ఉన్నారా, అంటే టీడీపీతో జనసేన ఈ రెండు పార్టీల బలం ఒకటా అని చెప్పబోతున్నారా అనే చర్చ కూడా ప్రధానంగా సాగుతోంది. శాంతిప్రసాద్ గారు మళ్ళీ కనెక్ట్ అయ్యారు. శాంతిప్రసాద్ గారు, పొత్తుల విషయంలో జరుగుతోన్న ఈ సస్పెన్స్, ఒకవైపు పొత్తుల మీద సస్పెన్స్ జరుగుతూ ఉంటే సీట్ల పంపకం ఉంటుందా, పవర్ షేరింగ్ ఉంటుందా అనే సస్పెన్స్ ఇప్పటిది కాదు, 2 ఏళ్ల నుంచి నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను చాలా డిబేట్స్లో. ఇప్పటికీ క్లారిటీ లేదు. టీడీపీ జనసేనల మధ్య పొత్తు ఫిక్స్ అయిపోయింది, అయినా కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పరిణామం పొత్తుల మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా? రవిశంకర్ గారు నా మాట వినపడుతుందండి? వినిపిస్తుంది సార్, క్లియర్గా వినిపిస్తుంది, మాట్లాడవచ్చు. రవిశంకర్ గారు, మీకు సోదరుడు అక్షర సత్యంకి చూస్తున్న అందరికి నమస్కారం. నమస్కారం. ఎటువంటి ప్రభావం ఉండదండి నిన్నటి ప్రకటన. కాకపోతే నిన్నటి ప్రకటన కొందరు వ్యక్తులకు, కొన్ని శక్తులకు, రాష్ట్ర ప్రజలకి, మా కేడర్కి, ముఖ్యంగా వైసీపీ ఒక విపరీతపు మీడియా, ఉన్మాద మీడియా, వారికి కూడాను ఒక సౌండ్ ఇచ్చాడు. నన్ను ఆషామాషిగా తీసుకోవద్దు, ఏ అంశంలో అయినా సరే. నేను ప్రతి దాంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాను, విహంగ వీక్షణ చేస్తూ ఉంటాను. అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే బర్డ్స్ ఐ వ్యూ అంటాం. కాబట్టి ప్రతి అంశం నా దృష్టిలో ఉంటుంది. నా దృష్టిలో లేదని ఎవరు ఏమి అనుకోవద్దు. ప్రతి దాన్ని నేను సూక్ష్మంగా పరిశీలిస్తాను, దాన్ని స్థూలంగా కూడా చూస్తూ ఉంటాను. కాకపోతే నేను మాట్లాడను, ఎందుకు మాట్లాడను అనే దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. కాబట్టి నిన్నటి విషయం ఏంటంటే, కొన్ని సోషల్ మీడియాలో కానీ, లేదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానీ, కొన్ని ప్రధాన మీడియాలో కానీ ఒక రకమైన చర్చను తీసుకెళ్తున్నారు. 20 సీట్లు ఇస్తున్నారు, 25 సీట్లు ఇస్తున్నారు, ముష్టి పారేస్తున్నారు, ముష్టి కోసం వెళ్తున్నారు, ప్యాకేజీ, ఇట్లా వాళ్ళ వికారానికి తగ్గట్లుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే, దానికి కొంత తెలుగుదేశానికి చెందిన వ్యక్తులు ఈ మధ్య మాట్లాడిన 1-2 మాటలు కూడా కొంత దోహదం చేయడంతో దాని మీద స్పష్టత ఇవ్వడం కోసం రిపబ్లిక్ డే నాడు ఆయన ఒక అవకాశంగా తీసుకొని దాన్ని గురించి విడమర్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే కీడించి మేలించమంటారు కాబట్టి ఆదిలో ఇప్పుడు ఇది తప్పులు భవిష్యత్తులో పునరావృతం కాకూడదు పొత్తులో ఉన్నప్పుడు అనే దాని మీద ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే సీట్లు, ఈ సీటు మాకు, ఈ సీటు మాకు అని స్థానికంగా ఎవరైనా నాయకులు అనుకోవచ్చు, అది అందులో ఎక్కడా తప్పు ఉండదు, వారు ప్రకటన చేసుకోవచ్చు. కానీ పొత్తులో ఉన్న అధినాయకులు చెప్పందే ఈ సీటు పలానా పార్టీదని ఎవరూ కూడా అనుకోవడానికి లేదు, ఎవరూ కూడా ఊహించడానికి లేదు. కాబట్టి అది గమనించాలి. అయితే ఇక్కడ కొంత ఏమైందంటే, 1-2 టీవీ ఇంటర్వ్యూల్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ గారు 1-2 మాటలు మాట్లాడుతూ, అది తెలుగుదేశం కేడర్కి ఏమో ఒక రకమైన ఉత్సాహాన్ని ఇచ్చింది, జనసేన కేడర్కి ఇంకో రకమైన కోపాన్ని ఇచ్చింది. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా కూడా ఉన్నది. సో దాన్ని నిన్న బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చాలా సుతిమెత్తగా, సున్నితంగా, ఎవరు కూడా దయచేసి మాట్లాడద్దు అనే విషయాన్ని సూటిగానే చెప్పాడు. సున్నితంగా చెప్పాడు, చాలా సూటిగా చెప్పాడు. తెలుగుదేశం పార్టీకి ఇండైరెక్ట్ గా ఏదైనా వార్నింగ్ ఇచ్చారనుకోవాలా? అది వార్నింగ్ అని అనుకోవటం కన్నా సూచన, సలహా లాంటిది. మళ్ళీ పునరావృతం అయితే ఏం జరుగుతుందని ఇంకొక మాట కూడా చెప్పాడు. నేను దీన్ని సార్ట్ అవుట్ చేస్తానని కూడా చెప్పాడు. రైట్. మండపేట నుంచి వచ్చిన నాయకులు మాట్లాడినప్పుడు ఈ తప్పు మళ్ళీ పునరావృతం కాకుండా నేను చూస్తాను, దాని గురించి నేను మాట్లాడదాన్ని కూడా చెప్పాడు. రైట్ అండి. ఒక చిన్న పాయింట్ అండి, ఇది అన్యాపదేశంగా మాట్లాడిన మాటలు కాదు, ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ గారు జనసేన క్యాడర్కి, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి